హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. వీరు చేసేటువంటి తపస్సుకి అంటే నరనారాయణులు చేసేటువంటి తపస్సుని భంగపరచడానికి స్వయంగా ఇంద్రుడే స్వర్గలోకం నుంచి తన యొక్క ఇంద్ర పదవి ఆ యొక్క సింహాసనాన్ని విడిచి అక్కడికి హిమాలయాలకి చేరుకొని ఎన్నో రీతుల ప్రయత్నం చేస్తున్నాడు. అయినప్పటికీ వీళ్ళ యొక్క తపస్సు ఎటువంటి భంగము లేదు, ఎటువంటి చలనము లేదు. ఏమిటి పట్టుదల, ఏమిటిది, ఎలాగ వీరిని చేద్దాము, ఎలాగ వీరిని తపస్సు నుంచి తప్పిద్దాము, అసలు వీళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఆయన రంభ, ఊర్వశి, మేనక వంటి వారిని దింపుతూ ఆయన అక్కడికి దింపడం అంటే ఎలాగ తీసుకొచ్చాడంటే అక్కడ కోపం వచ్చింది. అక్కడ అంటే ఇద్దరు కూడా జంటమునులుగా అసలు కదలకుండా మెదలకుండా స్థితప్రజ్ఞులై నిలిచిపోయారు. కొంచెంకే చలించేటువంటి వాడు ఇంద్రుడు. అటువంటి ఆ ఇంద్రుడికి చాలా విపరీతమైనటువంటి రోషం వచ్చింది. ఎందుకు రోషం వచ్చింది అంటే, నీకు ఏ వరం కావాలో కోరుకోండి, మీరు ఎంతో బ్రహ్మాండంగా చేస్తున్నారు కాబట్టి నేను ఇస్తాను అన్నాడు. కానీ వారు వినే స్థితిలో లేరు. స్థితప్రజ్ఞులుగా ఉండి పట్టుదలగా వారి తపస్సు వారు చేసుకుంటున్నారు. వారికి ఎలాగైతే వారి తపస్సులోని స్థితప్రజ్ఞత ఉంది, పట్టుదల ఉందో, ఈ ఇంద్రుడికి కూడా రాగం పెరిగిపోయి ఈ రాగంతో కూడుకుని రోషం వచ్చింది. ఈ రోషంతోని ఈయనని ఎలాగైనా భంగపరచాలని చెప్పి మాయామోహితుల్ని సృష్టించాడు. అంటే మోహం కల్పించేటువంటి వాళ్ళల్లో మోహం తెప్పించేటువంటి వారిని సృష్టించాడు. అలాగే వారి పైకి అంటే నరనారాయణుల పైకి ఈ సృష్టించినటువంటి ఈ మాయామోహితులని, మోహం కలిగించేటువంటి వారిని పంపించాడు. కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. అప్పుడేం చేశాడు, క్రూర మృగాలైనటువంటి పులులని, సింహాలని, ఇటువంటి వాటిని అన్నిటినీ, తోడల్ని కూడా సృష్టించి వాటన్నిటినీ కూడా వారి ఇరువురిపైకి పంపించాడు. అయినా కూడా ఎటువంటి చలనము లేదు, ఏ బెదురు లేదు. ఆ యొక్క సింహ గర్జనకి కానీ ఏ మాత్రము చలనము కూడా లేదనమాట. అయితే ఎలాగైనా కూడా వీరిని భంగపరచాలి అని పరిపరి విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాడనమాట. తన ముందుకు వస్తున్నటువంటి వాళ్ళందరినీ అంటే వీరందరినీ కూడా అడుగుతూ అక్కడ ఉండేటువంటి మోహపరచడానికి మోహితులని తీసుకొచ్చాడు, ఈ మృగాలను తీసుకొచ్చాడు. ఏమి చేసినా ప్రయోజనం లేకపోయింది. వీరి తపస్సుని ఎలా భంగపరచాలా అని చెప్పి ఆలోచిస్తూ తన మందిరానికి వెళ్ళిపోయాడు. తన మందిరానికి వెళ్ళిపోయి బాగా ఆలోచించాడు. అంటే ఎలాంటి ఆలోచన అతనికి వచ్చిందంటే, వీరిని ఎలాగైనా కూడా భంగపరచచ్చు అని ఇటువంటి ఆలోచన చేశాడు. అప్పుడు వ్యాసులు వారు చెప్తున్నారు, అంటే ఇంద్రుడు ఎటువంటి తపస్సునైనా కూడా భంగపరచగలుగుతాడు, భంగం చేస్తాడు. కానీ జనమేజయ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా ఉండేటువంటి వీరి కోసము కానీ వీరెవరి కోసమైనా కనుక తపస్సులు చేసినట్టయితే వారిని భంగపరచచ్చేమో కానీ, వారి తపస్సులని చెడగొట్టచ్చేమో కానీ, సృష్టి స్థితిల కారణభూతురాలైనటువంటి ఆదిశక్తి, ఆది పరాశక్తి, సనాతన దేవత, సనాతని, సర్వలోకేశ్వరి,
ఆవిడని కనుక ఉపాసించినట్టయితే ఆ ప్రకృతి రూపమైనటువంటి ఆ జగన్మాత ఉపాసన చేస్తే, ఆ మహావిద్యను చేస్తే, ఆ మహావిద్యని పట్టినటువంటి వారిని ఎవరు కూడా ఏమీ చెయ్యలేరు. ఆ మహావిద్యని ఆరాధించేటువంటి వారిని ఎటువంటిది చేయలేరు. వారి తపస్సుని ఎప్పుడూ కూడా ఎవరూ కూడా ఏమీ చెయ్యలేరు అని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ వీరు కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ఎవరినైనా కనుక వారి గురించి కనుక తపస్సులు చేస్తే వారిని చెడగొట్టవచ్చు, కానీ వారు సృష్టి స్థితి లయ కారకురాలైనటువంటి ఆ జగన్మాతని కనుక తప్పిస్తూ ఉంటే, స్మరిస్తూ ఉంటే కనుక వారికి అడ్డు కల్పించడము ఎవరి తరము కాదు. అలాగే ఈ మాయామోహితురాలైనటువంటి ఈ మాయను ఉపాసించడం వల్ల ఈ ఉపాసించే వారికి అందరికీ కూడా వారి యొక్క మంత్రశక్తి, మంత్రబలం ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి. ఈ తల్లి యొక్క బీజాక్షరాలైనటువంటి వాగ్బీజము స్మరించిన, కామబీజాన్ని తప్పించిన, అలాగే మాయాబీజాన్ని జపించినప్పటికీ కూడా వీరిని బాధింపగలిగేటువంటి వారు కానీ, వీరిని ఇబ్బంది కలిగించేటువంటి వారు కానీ, వీరికి ఎలాంటి ఇబ్బందులైనా చెయ్యాలి అనుకునేటువంటి వారు కానీ ఎవరు ఏమి చేయలేరు, అసలు ఉండరు. ఆ తల్లి సర్వకాల సర్వావస్థల్లోని వారికి అండగా ఉండి వారికి ఎటువంటి ఇబ్బంది కూడా రానియదు. అటువంటిది చేస్తే కనుక ఆయనని వారి యొక్క తపస్సుని భంగపరచలేరు. ఇది ఎలా తపస్సుని భంగపరిచాడు? స్వయంగా వచ్చినట్టుబడే ఆయన ఏమీ చేయలేకపోయాడు, ఇంకా ఏం చేయగలుగుతాడు? ఆయన యొక్క సింహాసనంలో కూర్చుని యోచన చేస్తున్నాడు కాబట్టి ఏ రకంగా యోచన చేసి వారి తపస్సును భంగపరచడానికి ప్రయత్నిస్తున్నాడు అనేటువంటిది రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం.